హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. నేను మీ శోభనండి. ఈరోజు నేను ఏమేమి చూశానో ఏమేమి చేశానో మీ అందరితో షేర్ చేసుకుందుకి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళవలసి వచ్చింది. బ్యాంక్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి ఇంటికి వచ్చాక ఈ మైక్ ఏమైనా ఉపయోగపడుతుందని చూస్తే ఎప్పుడు ఈ మైక్ ఉపయోగపడదండి. ఏం చేయని చెప్పండి, ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఈ మైకు. కానీ ఈ మైక్ వల్ల నాకు సౌండ్ రావట్లేదు. నాకు ఆపరేషన్ కూడా రాదేమో అనుకుంటున్నాను. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నేను చెప్పే విషయాలు ఆవకాయ ప్రయత్నం. ఆవకాయ పెట్టేయడం కాదు, ఆవకాయ ప్రయత్నం చేస్తున్నానండి ఈరోజు. పెట్టడం అంతా ఒక ఎత్తు అయితే ప్రయత్నం పెద్ద ఎత్తు అనమాట. ఆవకాయ ప్రయత్నం ఎందుకంటే ఇంకా ఆవకాయ కొత్త ఆవకాయ పెట్టలేదు అని ఇంట్లో మా హస్బెండ్ గొడవ. బయట చూస్తే ఎండలు, కాయలు చూస్తే ఎక్కడ మంచిగా రాలేదు, మంచి కారం రాలేదు. అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి ఏమో మంచి కారం ఇంకా రాలేదండి, మీరంతా కంగారు పడిపోకండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంట్లో చూస్తే ఇంకా ఆవకాయ పెట్టట్లేదు, నీకు బద్ధకం ఎక్కువైపోయింది అంటారు. ఏం చెప్పాలి? అందుకే ఆవకాయ పెడదామని చెప్పి ఒక ప్లాన్ చేశాను అనమాట. ఆవకాయ పెట్టాలి అంటే ముందు మంచి కారం కావాలి కదా. ఆ కారం అయితే ఇంకా దొరకలేదు. బాబు అయితే ఆవకాయ పెట్టేవా అమ్మ, పంపిస్తావా అని వాడు అడుగుతున్నాడు. వాడికి పంపలేదు, హైదరాబాదు పంపలేదు. సరే, ఆవకాయ పెట్టడానికి ప్రయత్నం మొదలెట్టానమాట. ఈ ఆవకాయ పెట్టడానికి ముందు నేను ఇక్కడ మాకు తెలుసున్న ఒక షాప్కి వెళ్ళానమాట. వెళ్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, అమ్మ మీరు తొందరపడిపోతూ ఉంటారు, ఏప్రిల్ ఎండింగ్ వరకు మంచి ఆవాలు కానీ, మంచి కారం కానీ, మంచి నువ్వుల నూనె కానీ ఏమీ రావమ్మా, మీరేమో తొందరపడిపోతారు. కొత్త మిరపకాయలు వచ్చాక ఆ మిరపకాయ కారం పెట్టాలి, మీరేమో ఏం రాకుండానే కారం వచ్చేస్తూ ఉంటారు అనేమో అబ్బాయి అన్నాడు. సరే, నేను ఈసారి అలా కాదు, కొత్తగా పెడతానండి. లాస్ట్ టైం ఏమైంది, ఇలాగే ఎప్పుడు బాగా పెట్టాలని చెప్పి ఎక్కువ ఖరీదు ఎక్కడుంటే అక్కడే మంచి కారం అనుకొని బయలుదేరానా. ఆ ఆవకాయ అంతా చాలా కొన్నాళ్ళు అయ్యాక పాడైపోయింది. పచ్చకారం అంటారు మా వారు. ఆ పచ్చమిరపకాయలు ఏమో గొల్లపురంలోనే దొరుకుతాయి. అవి ఎప్పుడైనా వచ్చినా మనం పర్మనెంట్గా మనం ఆడించుకోవాలి, కానీ వాళ్ళు ఆడిందేమో పచ్చకారం అని చెప్పి అందులో పసుపు ఆవకుండా కలిపి ఇచ్చేస్తూ ఉంటారు. అది కూడా అంత మంచిది కాదు. అందుకని నేనేం చేశానంటే ఈసారి 3 మ్యాంగో సైడ్కి వెళ్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఇలా పెడుతున్నాను కదా, 3 మ్యాంగో ఆవకాయ చూస్తుంటే జాడి అడ్వర్టైజ్మెంట్ చూస్తేనే నోరు ఊరిపోతూ ఉంటుంది కదా, అందుకని. ఆవకాయ అంటే కనీసం ఒక 25 కాయలు పైన పెడతాం కాబట్టి శుభ్రమైన నూనె, శుభ్రమైన కారం, శుభ్రమైన ఉప్పు ఎండలో పోసుకొని, రాళ్ళ ఉప్పు ఎండలో పోసి మిక్సీ పట్టుకోవాలి. మాడుగుల ఆవాలు, చక్కని ఆవాలు మంచివి దొరికితే ఒక ఎండపెట్టి శుభ్రంగా దాన్ని ఆడుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట. అయితే ఏవీ రాలేదన్నాడు అక్కడికి వెళ్ళాక. ఇంత పెద్ద పెట్టుని వెళ్తే మేము ఇది వరకు అయితే ఇంత బాగా ఇన్ని చేసేవాళ్ళం. ఇప్పుడైతే బజార్లో కూడా ఎవరో ఆవకాయ గురించి అంత తొందరపడిపోవట్లేదు. మా ఇంట్లోనే కొంచెం తొందర ఎక్కువగా ఉందన్నమాట. సరే, నేనేం చేశానంటే బజార్కి వెళ్ళి ఇదిగో ఈ 3 మ్యాంగోస్ కారం కొనేసానండి. 3 మ్యాంగోస్ కారం, 3 మ్యాంగోస్ ఆవకాయకి ఆవ పొడి ఇవన్నీ కొనుక్కొని వచ్చానమాట. 3 మ్యాంగోస్ కారం అనమాట. అలాగే 3 మ్యాంగోస్ ఆవకాయ కూడా ఆవ పొడి కూడా కొనుక్కొని వచ్చానమాట. అంటే టెంపరీగా పెడదామని, అంటే ఒక 10 కాయల్లాగా చిన్న కాయలు లాంటివి తీసుకొని పెట్టేద్దాము, కొంచెం బాబు పంపిద్దాము అందాక. ఎందుకంటే ఏప్రిల్ మేలో తిన్న ఆవకాయ ఆ రుచి వేరండి. ఆ తర్వాత జూన్ ఒక వర్షం పడ్డాక ఆ ఆవకాయ తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అనిపిస్తుంది. ఈ వేడిలోనే ఆ ఆవగాటుతో అన్నం తింటే ఎంతో బాగుంటుంది అని మా మావయ్య గారు, మా అమ్మమ్మ, మా తాత వీళ్ళందరూ ఇలా అలవాటు చేసిస్తారు మాకు. మేము ఇంత పెద్దవాళ్ళమైనా వాళ్ళ అలవాట్లు మేము కూడా ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట. మా మావయ్య గారు కూడా ఇలాగే ఆవకాయ ప్రయత్నం అని చెప్పి కొన్ని కొన్ని కొంచెం చిన్న చిన్న జాడీలు ఒక 4-5 రకాలు, 4-5 వెరైటీస్ పెట్టించేవారనమాట. అవి పెడుతున్నంతసేపు ఏదో టెస్ట్ అంటూ అందరినీ భోజనాన్ని పిలవడం, వాళ్ళకేమో డిష్లో కలిపి పెట్టడం, అది తిన్నాక సరిగ్గా ఉందిరా, ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా అనడం, ఇవన్నీ తమాషా అనమాట. చాలా బాగుండేదండి ఆ రోజులే వేరు. ఇప్పుడు అంతగా పెట్టేవాళ్ళు లేరు, అలాగ మనం ఇచ్చేసేవాళ్ళం లేదు. అయితే నూనె గురించి వెళ్తే గుండు గుబేలు మందండి. 500 అనమాట, 480 రూపాయలు నువ్వుల నూనె. మా వారు నువ్వుల నూనె వాడాలంటారు ఆవకాయకి. ఇప్పుడు అందరూ శనగ నూనె కూడా వాడేస్తున్నారు, కానీ మా వారి మాట మా మాట కదా, మా వారిది స్పెషల్ మాట. ఆ మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది. సో ఇలాగ నేనేమో ఈ
ఆవాల పొడి తీసుకుని, కారం పొడి తీసుకుని రెడీ పెడదాము అని చెప్పి చేశానమాట. వీళ్ళు 3 మ్యాంగోస్ కూడా ఎర్రగా బాగుందండి చూడ్డానికి. మరి ఎలా ఉంటుందో కలిపితే తెలీదు. అయితే ఆవకాయ దగ్గరికి వెళ్తే వాడు ఒక కాయ, పెద్ద కాయ, ఒక కాయ రూ. 50 చెప్పాడనమాట. సరే ఎంతైనా కొనక తప్పదనుకోండి. మనం ఆవకాయ పెట్టాలనుకున్న వాళ్ళము, అందులోకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళము ఆవకాయ లేకుండా ఉండలేమండి. అది కామన్ కదా! అందుకోసమని ఈ ఆవకాయ పెడదామనేసి మొత్తానికి ఒక మోడల్ కోసమని ఇవంతా తిరుగుతున్నాం అనమాట. ఇవన్నీ తిరిగి మోడల్ చేసుకుని అవన్నీ కలిపి పెడతాననమాట. అయితే ఆవకాయ కలిపేటప్పుడు మీకు తప్పకుండా చూపెడతాను. నేనిప్పుడు మోడల్ కోసం తెచ్చినవి మీకు చూపెట్టాననమాట. అందులోకి ఎండవేడి చూశారు కదా! అందుకే ఈ చాకలత్త మంగళమామ చీర. ఎందుకంటారా? కాటన్ చీరలు కట్టుకుంటే వెర్రి తొక్కల్లా వేలాడిపోతాయి. అలాగని ఈ బిన్ని ఇలాంటివి కట్టుకుంటే కాస్త నిండుగా ఉంటాయి. అది తప్పదు. ఇదిగోండి కాయ ఈ విధంగా దొరికింది నాకు. ఈ విధంగా ఉన్నాయి కాయ రూ. 50 చెప్పాడు. కానీ ఒక 4 కాయలు తీసుకొచ్చాను. అందాక కలుపుదాము పోనీ కొంచెం ఆవకాయ అని చెప్పి. ఏమంటారు? బావుందంటారా నా పద్ధతి? మరి ఏం చేస్తామండి, కొనుక్కోవాలి, తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా కలుపుకోవాలి ఆవకాయని. ఇంత రేట్ అయినా, అంత రేట్ అయినా. కానీ ఆవకాయ ఆరోగ్యానికి మంచిది, ఐశ్వర్యానికి మంచిదని మా అమ్మ, మా తాతగారు చెప్పేవారు. మనకి ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే, ఆవకాయ పెట్టుకోకపోతే ఐశ్వర్యం ఉండదటండి. లక్ష్మీదేవి అనమాట ఆవకాయ. అందుకని ఆవకాయ తప్పకుండా పెట్టుకోవాలి. అందులో ఉప్పు, నూనె, ఆవగుండ అన్నీ కలిపితే దాని రుచే వేరు. అందుకని ఆవకాయ తప్పకుండా పెట్టుకోవాలి. సరే ఇవంతా ఒక ఎత్తయితే నా వీడియోలు చూసి లైక్ చేయట్లేదేంటండి? నాకు మళ్ళీ వ్యూస్ కూడా తగ్గిపోయాయి. దయచేసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటారా, నేను ఒక్కదానేనండి మా ఇంట్లో. మా హస్బెండ్ ఆయనకి ఏమీ రాదనమాట. అంటే రాదంటే ఆయన ఏం పట్టించుకోరు.